హాయ్ అండి, వెల్కమ్ టు ఉషాస్ కిచెన్. ఈరోజు నేను వర్షాకాలంలో ఎక్కువగా తినే ఐటెం ఉల్లి పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈవినింగ్ టీ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి. మనం పకోడీలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే పిల్లలకి తగిలితే కారం కదండి, అందుకు కచ్చబిచ్చ పట్టుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం తుంపేసుకున్న కరివేపాకు, ఇందులో వాటర్ వేసుకొని మొత్తం అంతా శుభ్రంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్నగా వేసుకోవాలండి. కొంతసేపు వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకొని 2 పక్కల బాగా వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఎంతో రుచికరమైన ఉల్లి పకోడీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.